అందరికీ అప్పుడప్పుడు ఉప్మా తినాలనిపిస్తుంది. తినాలి అనుకున్నప్పుడల్లా ఉప్మా చేయమని అది ఈవినింగ్ అయినా కానీ, నైట్ అయినా కానీ ఎప్పుడైనా సరే ఉప్మా చేయమని అడుగుతారనమాట. అప్పుడు మనం అడిగారు కాబట్టి చేయాలి. అడక్క అడిగినోళ్ళు అడిగితే చేయాలి కదా మరి. ఏ ఉప్మా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. నేను కూడా పెద్దగా చేయను. నాకు ఎర్ర రవ్వ ఉప్మా అయితే ఇష్టం. గోధుమ రవ్వ ఉప్మా. మా హస్బెండ్‌కేమో గోధుమ నూక ఉప్మా ఇష్టం ఉండదు. నాకేమో ఇష్టం. నేనే ప్రాసెస్ కొత్తగా చేయను. అది కూడా అప్పుడప్పుడు మా అక్కని అడుగుతాను. మా అక్క చెప్పినట్టు చేస్తాననమాట. మా అక్క అయితే వంటలు ఇరగతీసేస్తది. కొంచెం నోటికి టేస్టీగా తినాలి కాబట్టి మా హస్బెండ్ అడిగారు కాబట్టి కొంచెం మంచిగా చేయాలి కదా! అందుకే మనకు మాత్రం నెయ్యిలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొంచెం వేపుకోవాలి. తర్వాత మీకు ఏ వెజిటబుల్ తినగలిగితే అయి అనమాట. అంటే క్యారెట్, కొంతమంది బీన్స్ కూడా వేసుకుంటారు. ఎవరిష్టం వాళ్ళది. తినగలిగినవన్నీ వేసుకుని ఇక ఫ్రై చేసుకోవాలి తాలింపుల్లో. మంచిగా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ వేసుకోండి. కొంచెం వాటరీగా ఉంటాయి కాబట్టి మళ్ళీ ఫస్ట్‌నే వేస్తే బాగోదు. అవన్నీ ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ వేసుకోండి. త్వరగా మగ్గాలి అనుకుంటే కనుక ముందుగానే సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ మగ్గిన తర్వాత వెంటనే వాటర్ అయితే వేసుకోండి. వాటర్ వేస్తున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి త్వరగా అయిపోవాలనుకుంటే. తర్వాత సాల్ట్, మీ ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఏదైనా ఉంటే కనుక కొంచెం వేసుకోండి. నూక మాత్రం జాగ్రత్త తిప్పుతూ వేసుకోండి. ఇది సిమ్లో పెట్టినా పొంగుతుందా, పైకి లెగుస్తుందా, బుడగలేస్తుంది. చేతుల మీద పడితే మళ్ళీ కాలుతుందనమాట. జాగ్రత్తగా ఉండండి. ఒకసారి కలిపి మూత పెట్టేయండి. తర్వాత గార్నిష్ కోసం కొత్తిమీర, జీడిపప్పు వేసుకోండి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఏ ఉప్మా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే కొంచెం చూడడానికి బాగుండాలని చెప్పి ఇంట్రెస్టింగ్గా ఉండాలని ఇలా చేశాను. మీకు ఎలా అనిపించిందో, మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.